అందరికీ శనార్థులు మంచిగున్నానల్లా నేను చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి లెక్కల కానే మాయమైన మాఫీ పైసలు కేటీఆర్ చూపెట్టిండు కొడంగల్ కాయిదాలు ఓడుగు నోటులో లేదట చంద్రాలు గారు బయట పడతారు కావచ్చు రేవంత్ సారు బయట పడుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లు కేసీఆర్ ను ఆడిపోసుకున్నారని బీఆర్ఎస్ వాళ్ళ తిట్లు సీఎం సార్ కు ముద్దొస్తున్నారు ఆంధ్రోళ్ళు పట్టుకొచ్చి నింపుతుండు అన్ని ఆఫీసులు పాలపిట్ట బీరులు వస్తున్నదట చెత్త సర్కార్ వాళ్ళ పని అంటుండ్రు పక్కా లోన్ల మాఫీ ముచ్చట దాగుడు మూతల అన్నట్టే ఉన్నది పోండ్రి మొత్తం చేసినామని సీఎం చెప్తాడు ఇంకింత మిగిలిందని ఇంకో మంత్రి చెప్తాడు అందరికి చేసినామని ఇంకో ఆయన అంటాడు అయ్యో అట్లా కాదు ఇప్పటిదాకా కొన్ని పైసలే రైతులకు ముట్టినే అని డిప్యూటీ సీఎం అంటాడు అసలు లోన్ల మాఫీ కదేందో కేటీఆర్ సార్ చెప్తుండు చూడండి అసలు కంటే బడాయి ముచ్చట్లే ఎక్కువ ఉన్నాయట లోన్ల మాఫీలా పబ్లిసిటీ చేసుకుంటున్నది 10 రూపాయల పావులా అని కేటీఆర్ సారు లెక్కలు చూపెట్టి చెప్పిండు సీఎం సారు నియోజకవర్గం కోస్గి మండలంలో 20,000 మందికి లోన్లుంటే 8,000 మందికే మాఫైందట ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం 5 బ్యాంకులు ఈ 5 బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే 20,239 3 విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోస్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగా అయింది మొత్తం కాలే 8,527 మందికి మాత్రమే అయింది ఏదైతే ముఖ్యమంత్రి ఉదరగొడుతుండో ప్రచారం 100% అయిపోయింది ఓడిచిపోయింది ఇక పాలాభిషేకాలు వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పేది అయితే మాట్లాడుతున్నాడో అసలు లోన్ల మాఫీలా మొదటి సంధి ఏం కథ నడిపిస్తున్నారో కూడా బయట పెట్టిండు 49,000 కోట్ల కాడ మొదలయ్యి 7,500 కోట్లకు ఎట్లొచ్చిందో చెప్పిండు చూడుండ్రి డిసెంబర్ లో 49,000 కోట్లట జనవరి వచ్చే వరకు అందులో 9,000 కోట్లు ఎగిరిపోయినాయి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం చాలు 40,000 కోట్లు ఇచ్చేస్తా అంటే 9,000 కోట్లు ఎగిరిపోయినాయి మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి డబ్బల ఓట్లు పడ్డాయి మళ్ళా గొంతు మారింది మళ్ళీ ఏమంటారు కేబినెట్ లో 31,000 కోట్లు చాలు మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్ లో అందులో 26,000 కోట్లే 5,000 కోట్లు ఎగిరిపోయింది మొన్న ఏం చెప్పినారు 15th ఆగస్ట్ కి 17,900 కోట్లు ఇచ్చినామన్నారు అప్పుడు ఎంత ఎగిరిపోయింది 26లో 8,000 కోట్లు ఎగిరిపోయింది మళ్ళీ నిన్న బట్టి గారు సావు కబురు చల్లగా చెప్పింది 17,900 కోట్లు ఎక్కడిది ఇచ్చింది 7,500 10,000 కోట్లు ఎగిరిపోయింది ఇగో ఇది వీళ్ళ మోసాల పరంపర వీళ్ళ కోతలు నిన్న రేవంత్ సార్ మాట్లాడిన మాటలు దాని మీద కొందరు కాంగ్రెస్ టీవీలోళ్ళు పేపర్లు చేసిన కథలకు గట్టిగానే అరుచుకున్నాడు దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు నికృష్టంగా మాట్లాడతాడు దాన్ని రాసే వాళ్ళు ఉన్నారు చూపెట్టే వాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం కేసీఆర్ ని తిట్టంగానే చూపెట్టి సంబరపడే కొన్ని మీడియా సంస్థలు కొన్ని అందరిని అంటలేను అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు కాబట్టి సహజంగా కేసీఆర్ ని తిడితే సంకలు గుద్దుకుంటూ అరే బాధిట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా మేము అటెన్షన్ డైవర్ట్ కాం మేము బరాబర్ రైతులతోనే ఉంటాం రైతుల కోసమే రణం చేస్తాం కానీ 49,000 కోట్లు మాఫీ వేస్తామని చెప్పి 17,000 కోట్ల రూపాయలే మాఫీ వేస్తే ఏ టీవీలోళ్ళు కూడా చూపిస్తలేరు ఏ పేపర్ వాళ్ళు కూడా రాస్తలేరు భూమి మీద ఇంత గొప్ప పని ఎవ్వరు చేయలేదన్నట్టు సర్కార్ వాళ్ళను నెత్తిలో పెట్టుకొని వార్తలే ఇస్తున్నారు కానీ రైతులు బ్యాంకుల కాడ పడుతున్న తిప్పలు మాత్రం చూపిస్తలేరు నిన్న మొన్నటి దాకా మేం జనం కోసమే పని చేస్తాం మేం ప్రజల గొంతుకలమని చెప్పుకున్నోళ్ళు ఇప్పుడు సర్కారుకు గొంతుకలైందని రైతన్నలు బాధపడుతున్నారు కండ్ల ముంగట ఉన్నది ఏది కూడా నిజం కాదు మనం చూస్తున్నది బతుకుతున్నది ఒక మాయా ప్రపంచం నా ముంగట కెమెరా ఉన్నది అనేది కూడా ఒక అబద్ధం ఆ కెమెరా వెనకాల ఓ అన్న ఉన్నది కూడా అబద్ధమే నేను వార్తలు చదువుడు మీరు చూసుడు అంతా ఒక మాయ ఇవేవి నిజాలు కాదు అగో ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నది ఈ పిల్ల అని పరేషాన్ కాకుండ్రి ఈ వార్త చూడండి గారడి చేసేటైన మనిషిని మాయం చేసినట్టే ఉన్నది ముచ్చట అప్పట్లో ఎమ్మెల్యేలను కొనటానికి బ్యాగు పట్టుకొని రేవంత్ సారు పోయిండు ఎరికే కదా 50 లక్షలు ఇచ్చడానికి పోతే ఏసీ బోర్లు దొరకబట్టి జైలు వేసిండ్రు ఇప్పుడు చంద్రాలు సార్ కూడా ఫోన్ లైన్లోకి వచ్చి మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ నేను అన్ని చూసుకుంటున్నాని మాట్లాడిన ముచ్చట్లు అందరూ చూసిండ్రు కదా కానీ అదంతా ఒట్టిదేనుల్లా అదంతా మాయా గారడి వచ్చిన వాళ్ళు చేసిన మాయా అబ్రకదబ్రా అని మాయం చేస్తారు చూడండి అట్లా అన్నట్టు అయాల స్టీఫెన్సన్ అనే ఎమ్మెల్యే ఇంట్లో రేవంత్ సార్ ఉన్నట్టు
దీంతోని చంద్రాలు సారు ఫోన్ లో మాట్లాడినట్టు అంతా ఫేక్ తయారు చేసినట్టున్నారు. అయాల రేవంత్ సారు బ్యాగ్ పట్టుకొని స్టీఫెన్సన్ ఇంటికి పోలే. చంద్రాలు సారు ఫోన్ లో మాట్లాడలే. మనం టీవీలో చూసింది అంతా గ్రాఫిక్స్ లా తయారు చేసింది కావచ్చు. బాహుబలి, కల్కి సినిమాల డైరెక్టర్లను తీసుకుపోయి గ్రాఫిక్స్ చేపించిరు కావచ్చు. ఇగో రేపు మనం ఇట్లనే మాట్లాడుకోవాల్సి వచ్చేటట్టున్నది. ఎందుకంటారా, 4 వద్దులు పోతే ఇదే వార్త వచ్చేటట్టు కొడుతున్నది. రేవంత్ సారు ఆలుగురు చంద్రాలు సారు తప్పేం లేదని చెప్తారు కావచ్చు. చంద్రాలు సార్ను ఈ కేసులో పెట్టాలని అప్పట్లో జగన్ పార్టీ ఎమ్మెల్యే కోర్టు కేసు వేసింది. కానీ మేము అట్లా కేసు పెట్టమని కోర్టోళ్ళు చెప్పిండట. సార్ మాటలు వినిపిస్తున్నాయి కదా అని అన్నా గాని ఒప్పుకోలేదట. దీంతో ఇక కేసు మొత్తం ఒడిచినట్టేనని వకీలు తరం చేసేటోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. శిష్యుడు చిన్న నిప్పు, గురువు పెద్ద నిప్పని చెప్తారు చూడుండ్రని అంటున్నారు. మోడీ సారు బండిని నడిపిస్తున్న దాంట్లో ఒకటి సైకిల్ టైరేనాయే, ఇంత మాత్రం ఉంటదని అనుకుంటుండ్రు. బాప్రే, నిజంగా నేను కూడా అట్లనే అనుకున్నా. ఆయన ఒక్కడికే ఉంది కావచ్చు, ఊకూకే పోయి అక్కడే ఉంటున్నాడని. వాళ్ళు ఫోన్లలో పెడితే చూసి నిజమే అనుకున్నా. కానీ నిన్న అలా అసలు ముచ్చట తెలిసే వరకు దెబ్బకు కళ్ళు తిరిగి చీకటి వచ్చినట్టయింది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అంటారు చూడండి, అట్లనే అయింది. ఫామ్ హౌస్ అంటే రాష్ట్రంలో ఒక కేసీఆర్ సార్కే ఉన్నదని అప్పట్లో చెయ్యి పాటోళ్ళు, పూ పాటోళ్ళు పొద్దుగాల లేస్తే మాపడదాకా చెప్పేటోళ్ళు. దగ్గినా తుమ్మినా కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ ముచ్చటే చెప్తుండే. కానీ ఇక చూడుండ్రి, ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ ఫామ్ హౌస్, తమ్ముడి ఫామ్ హౌస్. ఇది మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి ఫామ్ హౌస్, కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్. ఇది V6 వివేక్ ఫామ్ హౌస్. ఇది ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సారు రిసార్ట్. ఎకురాల కొద్ది జాగల్లా ఎంత ముద్దుగా కట్టుకున్నారు చూడుండ్రి. ఇవే కాదు, మాట మాటకు ఫామ్ హౌస్ సీఎం అని మాట్లాడి ఇప్పుడు సీఎం అయిన మన రేవంత్ సార్ కూడా జోర్దార్ ఫామ్ హౌస్ ఉన్నది. సార్కే కాదు, అలా అన్నకు కూడా ఉన్నది. ఇట్లా చాలా మంది కాంగ్రెస్ వాళ్లకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి. కానీ ఇట్లా గమ్మతి ముచ్చట ఏంటంటే కేసీఆర్ సార్ ఏమో ఆయన కొనుక్కున్న వ్యవసాయ భూమిలా ఇల్లు కట్టుకున్నాడు. కానీ రేవంత్ సార్ కాంచెల్లి మంత్రులు మిగిలిన లీడర్లు అందరూ హిమాయత్ సాగర్ చెరువు భూమిలా ఫామ్ హౌస్ కట్టుకున్నారు. కబ్జా పెట్టిండ్రో, కబ్జా పెట్టినోని దగ్గర కొండరో గాని అందరి ఫామ్ హౌస్లు చెరువు భూమిలోనే ఉన్నాయి. కానీ ఇన్నొద్దులు అవి దాచిపెట్టి కేసీఆర్ సార్ మీద ఏడ్చిండ్రని కార్పాటోళ్ళు మస్తు బాధపడుతున్నారు. మరి చెరువుల భూముల్లో కట్టుకున్న ఇండ్లను కూలగొడుతున్న రంగనాథ్ సారు వీటిని కూడా కూలగొడతారా, లేకపోతే ముఖ్యమంత్రిది మంత్రిది కాంగ్రెస్ పార్టీలదని ఊకుంటారా అనేది చూడాలి. ఎవరైనా పొద్దుకు 2 మాటల ఇల్లు ఊడ్చుకుంటారు. మా అమ్మ కూడా మంచిగా ఇల్లు ఊడ్చి తూడ్చి పెడుతుంది. మా అమ్మ ఇల్లు ఊడ్చినాక నేను ఏదైనా చిన్న చెత్త కింద పడేస్తే పొట్టు పొట్టు తిడుతుంది. ఇల్లు మంచిగా ఉండాలని నేను సాపు చేస్తే నువ్వు చెత్తేస్తావా అని ఈపులో ఒక్కడి గుద్దుతుంది. మా ఇంట్లోనే కాదు, చాలా ఇండ్లలో ఇట్లనే ఉంటది. కానీ ఒక ఆయన ఊడ్చి పారేసిన చెత్తనంత తెచ్చి ఇంట్లో పోస్తున్నాడట. ఆయన కదేందో చూద్దాం పాండ్రి. ఆయన ఎవరో కాదుల్లో మన ముఖ్యమంత్రి రేవంతుల వారు. ఆంధ్రలో సోపతొద్దు అలా దోపిడొద్దని 10 ఏళ్ల కిందనే మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. మన పాలకులు, మన ఆఫీసర్లు, మన ఎమ్మెల్యేలు, మన లీడర్లు అంతా మనోళ్ళే ఉండి పాలన చేసిండ్రు. కానీ ఏమంతా రేవంత్ సార్ కుర్చీలకెక్కిండో అప్పటి సంది మొత్తం ఆంధ్రలను పట్టుకొచ్చి కూసబెట్టుకుంటున్నాడు. సలహాదారుల కాంచెల్లి సర్కారు కొలుల దాకా అందరూ పక్క రాష్ట్ర పొల్లే తెచ్చి నెత్తిన పెట్టుకుంటుండు. స్కిల్ యూనివర్సిటీకో చైర్మన్ ఆంధ్రాయననే, ఆస్కి డైరెక్టర్ ఆంధ్రాయననే, నీల శాఖ సలహాదారుడు ఆంధ్రాయననే, ఇంకో సలహాదారుడు కూడా ఆంధ్రాయననే. ఆంధ్రలో కొలువు పని చేపించి మరి పట్టుకొచ్చి పక్క కూసబెట్టుకుంటుండు. ఇట్లా చాలా మంది సర్కారు ఆఫీసర్లను కూడా తెచ్చి కూసబెట్టుకుంటున్నారట. సర్కార్లనే కాదు, ఇప్పుడు పార్టీలో కూడా అదే అవుతున్నది. కాంగ్రెస్ లా NSUI అని ఉంటది. దాని ప్రెసిడెంట్ పోస్ట్ కు మొన్న ఓట్లయితే అందులో వెంకటస్వామి అనే ఒక ఆంధ్రాయనే నిలబడి గెలిచిండు. సీఎం సారే దగ్గరుండి ఆయనను గెలిపించిందని షై పార్టీలు ఉన్నోళ్ళే లొల్లి చేస్తున్నారట. కానీ అందరూ ఆందోళనే ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నా అనేది ఎవ్వలకు సమజైతలేదు. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు ఎవరకు చేత కాదా, పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పట్టుకొస్తున్నారని మస్తు బాధపడుతున్నారు. అసలు ఆ సోపతే వద్దని ఎల్లగొడితే ఇవాళ మళ్ళా వాళ్ళని తెచ్చి అసలు జాగాలో ఊసబెడుతున్నాడంటే ఈ వెనకాల ఏదో పెద్ద కథనే ఉన్నది కావచ్చునని మాట్లాడుకుంటున్నారు. చంద్రాలు సారు తెలంగాణలో మళ్ళా పార్టీ
ఆఫీసు తెరుస్తానంటున్నాడు కదా, అప్పట్లో రేవంత్ సార్ కూడా సైకిల్ మీద తిరిగేటోడేనాయే. అందుకే గురువు పార్టీ కోసమే అందరూ అక్కడ ఉన్నోళ్ళని తెచ్చి పెడుతున్నాడని అంటున్నారు. సారుకు తెలంగాణ కంటే తైలం మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుందని చెప్తున్నారు. కానీ తెలంగాణ అంటే ప్రేమ ఉన్నోళ్ళు దోసుకునేటోళ్లను ఉరికిచ్చేటోళ్ళు తెలంగాణలో ఉండరనే ముచ్చట సారుకు ఇంకా తెలుస్తలేనట్టున్నది పాపం. నిజంగా ఆ కంపెనీలు ఎంత మంచాడు, ఎంత మంచి పని చేస్తున్నాడు. తాగుబోతులు మళ్ళీ పారి సీసా పట్టకుండా వేస్తుండని ఊర్లలో అక్కలు మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు కదా ఏరే ఉండదట. కంపెనీలు ఎందుకు అట్లా చేస్తాడు, ఏరేటోళ్ళు వేస్తున్నారని బయట మాట్లాడుకుంటున్నారు. పాపం పూటకింత కడుపులో వేద్దాం అనుకునేటోళ్లకు పెద్ద తిప్పలే వస్తున్నది పోన్రి. అలా ముద్దుల పాలపిట్ట కడుపులా ఎవరో చెత్త చేస్తున్నారట. జగిత్యాల కాడ ఓ గన్న ఇంటికి చుట్టాలు వచ్చిందని పోయి ఓ బీరు కొనుకొచ్చిందట. ఇంటికి పోయి చూస్తే అందులో మొత్తం చెత్త చెదారం ఉన్నదట. అదేందని మళ్ళీ బీరు షాప్ కాడికి పోయి అడిగితే మాకు తెలియదు, కంపెనీకి వెళ్ళే అట్లా వచ్చిందని చెప్పిండట. చూసి బతికిపోయినాం, లేకపోతే 100 రూపాయల బీరు సీసాకు 1,00,000 రూపాయలు దావకన్న పెట్టాల్సి వస్తుండనని అనుకున్నారట. ఒక్క జగిత్యాల కాడనే కాదు, ఈ నడుమ చాలా జాగల్లా ఆ కంపెనీ బీర్లు ఇట్లనే వస్తున్నాయి అంటున్నారు. అప్పట్లో మహబూబాబాద్ కాడ అటెనక భువనగిరి కాడ కూడా ఇట్లనే అయ్యింది. తాగి పారేసిన సిగరెట్ ముక్కలు కూడా వచ్చినాయి. అవి చూసినోళ్ళు జీవితంలో మళ్ళా తాగుడు జోలికి పోవద్దని అనుకున్నారు కావచ్చు. కానీ దీని వెనక ఏదో పెద్ద కథనే ఉన్నదని బయట మాట్లాడుకుంటున్నారు. మన తాన ఆ కంపెనీ బీర్లే బాగా తాగుతారట. అప్పట్లో జనంతా ఆపే వరకు అందరూ లొల్లి చేసిండ్రు. ఈ నడుమనే సర్కారోళ్ళు కొత్త కంపెనీల బీర్లు పట్టుకొచ్చిండ్రు. అయినా కూడా మందు అలవాటు ఉన్నోళ్ళు పాలపిట్ట బీర్లే కావాలని అడిగిందట. కొత్త బీర్లను ఎవ్వరు దేక్తలేరట. దీంతోని పాలపిట్ట బీర్ల చెత్తొస్తున్నదని గట్టిగా ప్రచారం అయితే వీటిని ఎవ్వరు అడగరు. అప్పుడు కొత్త కంపెనీల మాల్ తెచ్చి అమ్ముకోవచ్చునని సర్కారోళ్ళు ఉపాయం చేసిరు కావచ్చునని అనుకుంటున్నారు. మరి ఇంట్లో నిజమెంతున్నదో అబద్ధమెంతున్నదో మన మందు సీసాల మంత్రి జూపల్లి సారే చెప్పాలి. ఈ నడుమ పెళ్లిళ్ళ చిత్రాలు అవుతున్నాయి. పూల పండ్ల కాంచెల్లి పుస్తమట్టల దాకా కొత్త కొత్త వేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, డాన్సులు ఇట్లా చాలా వేస్తున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అసొంటిదే అయింది. అదేందో చూద్దాం పాండ్రి. ఇదేంది పెళ్లి ముచ్చటని చెప్పి ప్రశ్నాపత్రం చూపిస్తున్నారని పరేషాన్ కాకుండ్రి. జరంతా మంచిగా చూడుండ్రి. అది ప్రశ్నాపత్రం కాదు, పెళ్లి పత్రిక. పశ్చిమ గోదావరి జిల్లాల ప్రత్యూష అనే టీచర్ కు పెళ్లి కుదిరింది. అందరూ ఎరైటీగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నేను చేయకపోతే ఎట్లా అనుకున్నదో ఏమో. పెళ్లి పత్రికను ఇట్లా పరీక్ష పేపర్ లెక్క తయారు చేసింది. పిల్ల పేరు, పిల్లగాని పేరు, అలా అమ్మ నాయనల పేరు, పెళ్లి తారీఖు, టైము, ఇట్లా అన్నిటికీ ప్రశ్నలే పెట్టి అందులోనే జవాబు కూడా రాయించింది టీచర్ అమ్మ. అంతేకాదుల్లో 100 ఏళ్ళు కలిసి ఉంటామని 100కు 100 మార్కులు కూడా వేసుకున్నది. 100 ఏళ్ళు కలిసి ఉండుడే కాదు, అత్తగారింటి కాడ సంసారంలో కూడా 100 మార్కులు తెచ్చుకోవాలి. పిల్లా పాపలతోటి మంచిగుండాలని మీరు కూడా ఆ టీచర్ అమ్మకు దీవెనార్థి పెట్టుండ్రి. ఇవి మన తీర్మానం ముచ్చట్లు. ఇంక